రాష్ట్ర మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ మొత్తం 87 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 6 చోట్ల కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. కొత్తగూడెంలో సిపిఐతో కలిపి అధికారం పంచుకోనుంది కాంగ్రెస్. అంటే వారితో కలిసి పంచుకునింది. మరోవైపు బీఆర్ఎస్ 17 మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. నారాయణపేట మున్సిపాలిటీ మాత్రమే బీజేపీ ఖాతాలో చేరింది. రాష్ట్రంలో 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తంగా మున్సిపల్ పీఠాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఈరోజు ఏదైతే 11 మినహాయిస్తే మొత్తం మున్సిపాలిటీలకి సంబంధించి ప్రమాణ స్వీకారాలు జరిగినాయి అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఏదైతే 87 మున్సిపాలిటీల వరకు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. స్వతహాగా కొంతమంది ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో కలిపి ఏదైతే వాళ్ళకి సంబంధించి సపోర్ట్ తీసుకుని 87 మున్సిపాలిటీలు గెలుచుకుంది. 17 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఏదైతే ఒక మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్ మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. కొత్తగూడెం ఏదైతే కార్పొరేషన్ ఉందో కొత్తగూడెం కార్పొరేషను కాంగ్రెస్ సహాయంతో సిపిఐ రెండు కలిసి కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కొత్తగూడెంతో కలుపుకుని దాదాపుగా 6 కార్పొరేషన్ల వరకు కాంగ్రెస్ ఫామ్ చేయగలిగింది. సో మొత్తం మీద ఏదైతే 11 మున్సిపాలిటీలకి సంబంధించి పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఏదైతే దానికి సంబంధించి ప్రమాణ స్వీకారాలు ఉంటాయో అవి కూడా త్వరలోనే డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే 90కి పైగా ఆ 11లో కొన్ని దాదాపు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. సో 90కి పైగా మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు అన్ని వ్యూహ రచనలు కూడా రచించింది. సో మొత్తం ఏదైతే ఈ మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. దాదాపుగా వారం రోజుల పాటు బహిరంగ సభలు నిర్వహించారు. ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావించారో, ఏదైతే ప్రజాపాలన 2 సంవత్సరాల పాటు అందించినటువంటి ప్రజాపాలన ఏదైతే ఉందో అది మొత్తం కూడా రూట్ లెవెల్లో తీసుకెళ్లడానికి అన్ని వ్యూహ రచనలు చేశారు. ఏదైతే పార్లమెంటు నియోజకవర్గాల వైజ్గా ఇన్ఛార్జీలు మంత్రులుగా కూడా నియమించారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చిన అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా ఏదైతే ఒకరోజు ముందు మీడియా సమావేశం నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఓటు అప్పీల్ ఏదైతే ఉందో అది బలంగా ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో కూడా ఒకరోజు ముందు ఏదైతే మీడియా సమావేశం నిర్వహించి అదే తరహాలో మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఏదైతే మేము ఏమి చేస్తున్నాము, 2 సంవత్సరాల పాటు ఏం చేశాము, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలాంటి మాటలు చెప్పాలో అవన్నీ కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఏదైతే 90కి పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని చెప్పి పదే చెప్పిన నేపథ్యంలో అదే నంబర్ దాటే అవకాశం కూడా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే దాదాపుగా 30కి పైగా మున్సిపాలిటీలు గెలుచుకుంటామని చెప్పింది. కానీ 17 మున్సిపాలిటీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక కార్పొరేషన్ కూడా రాని పరిస్థితి అయితే ఉంది. బీజేపీ మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం పార్టీ అని చెప్పుకునేటువంటి బీజేపీ పార్టీ ఒక కార్పొరేషను ఒక మున్సిపాలిటీ మాత్రమే కైవసం చేసుకోగలిగింది. ఈసారి పొత్తులు చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల విచిత్రమైనటువంటి పొత్తులు వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. మెదక్ లాంటి చోట్ల బీఆర్ఎస్ పార్టీకి స్వయంగా మహిపాల్ రెడ్డి కారులోనే వెళ్ళి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓటేసిన పరిస్థితి ఉంది. సో ఇలా కొన్ని చోట్లయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఏదైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేటీఆర్ ఈసారి విచిత్రమైనటువంటి పొత్తులు ఉంటాయని చెప్పాడు. ఈరోజు చూస్తే అదే పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎలక్షన్లు అంతా కూడా ప్రశాంతంగానే జరిగినాయి అని చెప్పుకోవచ్చు. చిన్న సంఘటనలు తప్ప ఏదైతే ఈరోజు ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో 11 చోట్ల మాత్రమే పెండింగ్ పడింది. ఆ 11 చోట్ల కూడా దాదాపు ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి మొత్తం కూడా వ్యూహ రచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఝాన్సీ, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.